అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా అందరం బాగున్నాం. నువ్వు తల్లి కూడా చాలా చాలా బాగుంది. సో వీడియోస్ అయితే ఈ మధ్య కాలంలో నేను అంటే ఎక్కువ పెట్టట్లేదు. ఎందుకు అంటే పర్టిక్యులర్ కంటెంట్ కోసం అయితే చూస్తున్నానండి నేను. అంటే ఊరికే అడపాదడప ఏదోటి పెట్టేయాలి కదా అన్నట్టు అలా పెట్టబుద్ధి అవ్వట్లేదు. ఏదైనా పెడితే కనుక మీకు యూస్ అయ్యేలాగా ఉండే వీడియో పెడదామని చెప్పి అనుకుంటున్నానమాట. సో నుషికాకి ఎప్పుడు యూజువల్గా వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ నువ్వు సెంటర్లో దానికి ఒక అబ్జర్వేషన్ క్లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో అబ్జర్వేషన్ అంటే ఏంటంటే ఆ మంత్లో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ నువ్వు అచీవ్ చేసిందా లేదా అనేది మాకు పేరెంట్స్కి చూపిస్తారనమాట. సో అవి కోవిడ్ ముందు కంపల్సరీగా వెళ్ళేవాళ్ళం అబ్జర్వేషన్ అంటే. సో తర్వాత కోవిడ్ తర్వాత అంటే పరిస్థితులు మారినాయి కదండి, కొన్నిసార్లు ఆన్లైన్లో కూడా తీసేసుకుంటూ వచ్చాం అనమాట. సో ఇప్పుడు ఎలాగో ఛానల్ పెట్టాం కాబట్టి సో నుషికాకి ఎటువంటి గోల్స్ వాళ్ళు వేసుకుంటారు ఎవ్రీ మంత్, సో దాన్ని ఎలాగా వాళ్ళు వర్కౌట్ చేసి ఆ గోల్స్ని అచీవ్ చేస్తారు, సో ఏ విషయాల్లో నువ్వు కాన్ఫిడెంట్గా ఉంది, ఏ ఏరియాస్లో బాగుంది అని చూపించడానికి పర్టికులర్గా ఒక వీడియో అయితే చేసి పెడదాం అనుకున్నాను అనమాట ప్రాపర్గా మీకు. సో ఆ అబ్జర్వేషన్ టైం అయితే ఈరోజు వచ్చిందండి. సో ఈరోజు నేను పర్టికులర్గా నుషికా సెంటర్కి వెళ్ళి నువ్వు తల్లి అక్కడ ఏమేమి అచీవ్ చేసింది, ఎలా వర్కౌట్ చేస్తారు దాంతో అనేది ప్రాపర్గా ఒక వీడియో చేసి మీకు అందరికైతే చూపిస్తాను. సో ఈ వీడియో కోసం పర్టికులర్గా వెయిట్ చేస్తున్నానండి. అండ్ అలాగే నేను స్పెషల్ పేరెంట్స్ ఒక ఇంటర్వ్యూస్ కోసం కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నానండి. చాలామంది పేరెంట్స్ని అడుగుతూ ఉంటున్నాను. మనకు తెలిసిందే మన పేరెంట్స్ చాలామందికి స్టిగ్మా ఉంటుంది, చాలామంది కెమెరా ముందుకు బయటికి రారు, వాళ్ళ పిల్లల పరిస్థితులు ఎవరు ఓపెన్గా చెప్పరు. బట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, మన అందరం బయటికి వచ్చి దీని మీద ఫైట్ చేయగలిగినప్పుడే మనం దీని మీద ప్రజల్లో ఎక్కువ అవగాహన అయితే క్రియేట్ చేయగలం. తద్వారా మన పిల్లలకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ అయితే మనం క్రియేట్ చేయగలం అనమాట. అవగాహన లేనప్పుడు యూజువల్గా బయట వాళ్ళు జడ్జిమెంటే చేస్తారు. సో మన పిల్లలు ఎప్పుడు జడ్జిమెంట్కి గురవ్వడానికి కారణం కూడా ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా అవగాహన లేకపోవడం వల్ల కూడా. నేను కొంతమంది పేరెంట్స్ని అడుగుతూ ఉన్నాను ఇంటర్వ్యూస్ ఇమ్మని. నాకు వారానికో నెలకు ఒక ఇద్దరు పేరెంట్స్ బయటకు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా నేను ఛానల్ని ప్రాపర్గా రన్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. సో 2-3 పేరెంట్స్ అయితే అడిగాను, బట్ డేట్స్ వర్కౌట్ అవ్వట్లేదు నేను వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేయడానికి. సో ఈ వీడియో చూసిన పేరెంట్స్ ఎవరైనా కూడా మీరు ధైర్యం చేసి మీ స్టోరీని షేర్ చేయగలిగితే అది కొంతమంది పేరెంట్స్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. సో ఈ వీడియోస్ కూడా నేను ఎలా ప్లాన్ చేస్తున్నానంటే జూమ్ సెషన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు నా దగ్గరికి రావక్కర్లేదు, నేను మీ దగ్గరికి రావక్కర్లేదు. మీకు ల్యాప్టాప్ ఫెసిలిటీ కానీ మొబైల్ ఫెసిలిటీ కానీ ఉంటే చాలు, మనం జూమ్లో మాట్లాడుకోవచ్చు. జూమ్ ఇంటర్వ్యూ ద్వారా మీరు మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేయొచ్చు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ప్రపంచం ఇన్స్టాగ్రామ్కి అయితే మీరు దయచేసి మెసేజ్ చేయండి, నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. సో సెంటర్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ పేపర్లో చూస్తున్నారు కదా. సో ఇవన్నీ ఏంటంటే అంటే యూజువల్గా ఎప్పుడు అబ్జర్వేషన్ ఎలా నడుస్తుంది అంటే దానికి అకాడమిక్స్లో నార్మల్గా ఈ మంత్కి చేసే టార్గెట్స్ యూజువల్గా మేము చేస్తామన్నమాట. బట్ ఈసారి నేను అంటే మీకు ఛానల్లో మీకు క్లియర్గా చూపించడానికి మేమేం చేసాము అంటే సో పర్టికులర్గా అన్ని ఏరియాస్లో దానికి వచ్చిన విషయాల్ని మేము టార్గెట్స్ కింద పెట్టుకున్నాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే అది ఇప్పుడు దాకా అచీవ్ చేసిన టార్గెట్స్ పర్టికులర్గా మేము వాటిని కేటగరైజ్ చేసాము. సో కేటగరైజ్ చేసి మేడం వాళ్ళు ఏంటంటే నాకు ఇలా ఒక షీట్ అయితే ఇచ్చారు, ట్రైనర్కి ఇచ్చారు. సో తను ఏంటంటే ఇప్పుడు ఈ పేపర్లో కనిపిస్తున్న గోల్స్ అన్నీ కూడా అచీవ్ చేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి, నువ్వు వాయిస్ క్లియర్గా ఉండడానికి దానికి ఒక మైక్ ఇచ్చాము. సో అది ఆబ్వియస్గా మధ్యలో ఏంటంటే కొంచెం ఇలాగే గుడుగుడుగుడులు ఆడుతూ ఉంటుంది. సో ఏమన్నా అంటే సౌండ్ ఏమన్నా చికాగా అనిపిస్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేసుకోండి. సో ఇది కూడా నేను ఎందుకు పర్టికులర్గా చూపిస్తున్నానంటే చాలామంది నన్ను నుషికా సెంటర్ గురించి, నుషికాకి అసలు అక్కడ టార్గెట్స్ ఎలా అచీవ్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు అని చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఈ వీడియో చూసే వాళ్ళకి బెంగళూరులో ఉన్న పేరెంట్స్కి ముఖ్యంగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి దీన్ని ఈరోజు కొంచెం దాన్ని మోడిఫై చేసి మేము అబ్జర్వేషన్ని కొంచెం కన్స్ట్రక్టెడ్గా చూపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంక షీట్ నేను ట్రైనర్కి అయితే ఇచ్చేస్తున్నాను. సో తను ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న టార్గెట్స్ అన్నీ కూడా నుషికతో చేసి చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్ అబ్జర్వేషన్ వచ్చేసి మీకు మోర్ దాన్ గంటన్నర అయితే పట్టిందండి సెంటర్లోనే మాకు. బట్ అదంతా నేను వీడియోలో ప్రతిదీ కూలంకషంగా చూపించాలంటే బోరింగ్గా ఉంటుంది కాబట్టి సో ఎటువంటి యాక్టివిటీస్ నిష్ఠగా చేసింది, ఏమేం టార్గెట్స్ చేసింది అనేది నేను మీకు వాక్ త్రూ అయితే చేస్తాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసేసి మీకు నౌన్స్ని అది డిఫరెన్షియేట్ చేయాలన్నమాట, కేటగరైజ్ చేయాలి, నేమ్, ప్లేస్, థింగ్స్ అండ్ యానిమల్స్. సో దీనివల్ల ఏంటంటే దాని లాంగ్వేజ్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి వాళ్ళు వర్కౌట్ చేసింది
టైం మీద వర్కౌట్ చేశారండి. టైం నేర్పించారు నుషికాకి. చిన్న ముళ్ళు ఏం చూపిస్తుంది, పెద్ద ముళ్ళు ఏం చూపిస్తుంది. సో టైంని ఐడెంటిఫై చేయడము 8 o'clock, 6 o'clock, 7 o'clock పెడితే అది ఐడెంటిఫై చేయడం అనేది సెకండ్ టార్గెట్ కింద అయితే చూపించారండి. సో నూకి ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత కూడా మాకు చాలా హెల్ప్ అయింది. ఎప్పుడన్నా అది ఏమన్నా కావాలి అన్నా, బయటికి వెళ్ళాలన్నా మేము దానికి టైం స్పెసిఫైడ్గా టార్గెట్స్ ఇవ్వడానికి మాకు చాలా హెల్ప్ అయిందనమాట. సో అది మార్నింగ్ ఏమన్నా కావాలని అడిగితే లేదు మనం ఈవినింగ్ వెళ్తాం, మనం 5 o'clock వెళ్తాం, 8 o'clock వెళ్తాం అని స్పెసిఫైడ్గా టైం చెప్పడం వల్ల, ఈ కాన్సెప్ట్ రావడం వల్ల దానికి అండర్స్టాండింగ్ అనేది పెరిగిందనమాట. సో ఈ రకంగా మాకు ఈ టార్గెట్ అయితే హెల్ప్ అయింది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి స్టోరీ రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ అండి. సో ఇక్కడ ఏంటంటే ట్రైనర్ ఒక స్టోరీ అయితే చదివి వినిపిస్తుంది. నుషిక ఆ స్టోరీ విన్న తర్వాత అందులో కామన్గా ఉన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఆ క్వశ్చన్స్కి నుషిక ప్రాపర్గా ఆన్సర్ చేయాలి. సో ఇది కూడా లాంగ్వేజ్ బిల్డింగ్కి ఉపయోగపడుతుంది. ఏదన్నా స్టోరీ రీడింగ్ చేసినప్పుడు అందులో వర్డ్స్ అనేది చదవగలగడం, సైట్ రీడింగ్ రావాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, అండ్ ఆ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ డైరెక్ట్గా అది ఆన్సర్స్ ఇవ్వకుండా ఆ ఆన్సర్స్ అనేవి దానికి ఒక ఆప్షన్స్ లాగా అక్కడ పెట్టేశారు. సో వాట్ ఎవర్ ద ఆన్సర్ రిలేటెడ్ టు ద క్వశ్చన్ అది తీసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో దీన్ని ఫ్యూచర్లో ఏం చేస్తారంటే ఎటువంటి హెల్ప్ ప్రాంప్ట్ లేకుండా అదే స్వతహాగా ఆన్సరింగ్ చేసేలాగా దాన్ని ఇంకా బిల్డ్ చేస్తారనమాట కాన్సెప్ట్ని. సో మనకి చూపించిన నెక్స్ట్ టార్గెట్ అయితే ఇది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఏ అండ్ యాన్ అనమాట. ఇవి ఓవెల్ సౌండ్స్ బట్టి మనకి ఏ వర్డ్ ముందైతే ఏ వస్తుంది, ఏ వర్డ్స్ ముందైతే యాన్ వస్తుంది అని కేటగిరీ అయితే చేయాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే దానికి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు వర్డ్స్. అవి ఏ వర్డ్స్ ముందు యాన్ పెట్టాలి, ఏ వర్డ్స్ ముందు ఏ పెట్టాలని అయితే కేటగరైజేషన్ అయితే చూపించారండి మనకి ఇక్కడ. అండ్ అగైన్ ఇది కూడా లాంగ్వేజ్ డెవలపింగ్ కి, లాంగ్వేజ్ బిల్డింగ్ కి హెల్ప్ అయ్యే యాక్టివిటీ అనమాట టార్గెట్. Lock your hands. Look here, do this. Hands down. Nushika, look here. Lock your hands, do this. Point outwards. Point inwards. Very good. ఈ టార్గెట్ వచ్చేసి ఏంటంటే నుషిక థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఏదైతే ట్రైనర్ అడుగుతుందో అది కనుక్కొని వచ్చి చెప్పాలన్నమాట. సో ఈ టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు అంటే నుషిక ఇదివరకు ఏం చేసేదంటే దానికి అలవాటైన ట్రైనర్స్తోనే రెస్పాండ్ అయ్యేదన్నమాట. కొత్త ట్రైనర్స్ కానీ టీచర్స్ కానీ దాన్ని పిలిచినా పలకరించినా అది పలికేది కాదు. సో అది బ్రేక్ చేయాలి, ఆ సోషల్ బ్యారియర్ బ్రేక్ చేయాలి, అందరితోనూ కమ్యూనికేట్ చేయగలగాలి అన్న మా కన్సర్న్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసిన టార్గెట్ ఇదండి. It is WH question discrimination, picture comprehension. Okay, now look at the picture. What color is the cheese? Yellow. What shape is the cheese? Square. What do you do with the cheese? All done. Eating. Very good. Okay, the next one we are going to see. What color is the door? Open. What shape is the door? Square. No, look here. Rectangle. What shape is the door? Rectangle. What do you do with the door? Close the door. Very good. ఈ టార్గెట్ వచ్చేసి ఏంటంటే నుషికాకి ఇండిపెండెంట్గా కొన్ని వర్క్ షీట్స్ అనేవి ఇస్తారండి. సో ఆ హోంవర్క్ని నుషిక ఎవరి హెల్ప్ లేకుండా ఇండిపెండెంట్గా అదే హోంవర్క్ అంతా కంప్లీట్ చేసి టీచర్ వేరే చోట కూర్చుంటారు ట్రైనరు. సో ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళి ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ లేకపోతే ఐ హ్యావ్ కంప్లీటెడ్ అనే సెంటెన్స్ అయితే చెప్పాలన్నమాట. సో ఇలాంటి టార్గెట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అసైన్డ్ వర్క్ ఇచ్చినప్పుడు ఇండివిజువల్గా వాళ్ళు బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళ అసైన్డ్ హోంవర్క్స్ వాళ్ళు ఇండిపెండెంట్ గా చేసుకోవడం కోసం ఈ టార్గెట్స్ అయితే పెట్టుకున్నామండి. సో ఇది వరకు నుషికాకి స్టార్టింగ్ లో హోంవర్క్స్ చేయించాలంటే నేను కంపల్సరీగా పక్కన ఉండే నేను రాయి అంటే రాసేలాగా ఉండేదన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి టార్గెట్స్ పెట్టుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశామో సో ఇప్పుడు నుషికాకి నేను వీడియోస్ కోసం నేను హోంవర్క్స్ పక్క నుండి చేయించి మీకు చూపిస్తున్నాను, కానీ లేదంటే నార్మల్ గా రెగ్యులర్ గా దానికి ఇంట్లో ఇచ్చే హోంవర్క్స్ నేను దానికి ఇచ్చేస్తాను, బుక్ ఓపెన్ చేసి దాని దగ్గర పెట్టేస్తా, అది హెడ్డింగ్స్ చూసుకొని ఏం హోంవర్క్ ఇచ్చారని అదే రాసేసుకొని కంప్లీట్ చేసుకొని లోన్ పెట్టేసుకుంటుందండి. సో ఇలాంటి టార్గెట్స్ పెట్టుకొని వర్క్ చేయడం వల్ల ఇప్పుడు నుషికాకి ఆ ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. What you have to say? I finished. Very good, Nushika.
ఇది వచ్చేసి స్కేల్ని వాడి మెషర్మెంట్స్ ఎంత అనేది రాయాలన్నమాట. సో ఈ మెషర్మెంట్స్ చూడడం, తర్వాత మల్టిప్లికేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా ప్రీవియస్ హోంవర్క్స్లో నేను చాలాసార్లు చూపించానండి. ఎవరికన్నా కావాలి ఎలా చేస్తుంది రుషిక, ఎలా ఏం చేస్తుంది అని చూడాలనుకుంటే మీరు అదైతే రిఫర్ చేయొచ్చు. సో ఇది రొటీనే కాబట్టి, ఆల్రెడీ చేసిందే కాబట్టి ఇదైతే నేను స్కిప్ చేసేస్తున్నాను. What does not belong to a particular class, Nushika? Look here. Which one is not a job? Guitar. Very good. Which one is not a drink? Home. Which one is not a body part? Violin. Which one is not an animal? Box. Very good, Nushika. Give me high five. Yes. Tell me what is common noun? Common noun is not a particular person, place, animal, things. A shoot, a capital letter. Example, when we use school. Okay, Nushika. Now tell me what is proper noun? Proper noun is not a particular person, place, animal, things. We shoot a capital letter. Example from Mahatma Gandhi, Bangalore, India Ocean. Very good, Nushika. కరిక్యులంలో భాగంగా మేము ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పామండి. సో నుషిక బాడీ ఏంటంటే చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. సో అందుకని మేడం ఏం చేశారంటే యోగా వైపు మనం నూనె తీసుకెళ్దాము, మంచిగా చేస్తుంది, మేము ట్రై చేసి చూస్తాము అని చెప్పి అన్నారు. సో స్టార్టింగ్లో ట్రై చేసినప్పుడు అది బాగానే కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో అలాగా రోజు నూకి టోటల్ డేలో యోగా కూడా ఉంటుందండి. ఒక పార్ట్ లైక్ 20 minutes 15 to 30 minutes యోగా కూడా చేయిస్తారనమాట. సో ఇప్పుడైతే కొత్తగా సూర్య నమస్కారం అది ఓన్గా చేయడం అయితే నేర్చుకుందంట. సో అదైతే మాకు వన్ ఆఫ్ ద టార్గెట్స్ కింద ఈ రోజు అయితే చూపించారు. Nushika, high five. My name. Okay. Nushika, the target is walking on the treadmill. On the treadmill, walk on the treadmill. సో ఫిజికల్ యాక్టివిటీలో భాగంగానే ట్రెడ్మిల్ కూడా అలవాటు చేయమని చెప్పామండి. సో ఈ మధ్య ట్రెడ్మిల్ కూడా ఏంటంటే దానికి రైన్ఫోర్సర్ కింద కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా ట్రెడ్మిల్ కూడా అలవాటు చేస్తున్నారు. ఒక 10 to 15 minutes ట్రెడ్మిల్ మీద వాక్ చేస్తుంది. సో ఇక్కడ వీడియో చూస్తున్నప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఏంటండి బేర్ ఫుట్ మీద ట్రెడ్మిల్ మీద నడిపిస్తున్నారని అనుకోవచ్చు. సో మేము ఏంటంటే షూస్ వేయడానికి ట్రై చేసామండి. చెప్పలు అయితే మళ్ళీ అది పడిపోతుందేమో అని భయం వేసి షూస్తోనే నడిపించడానికి అయితే ట్రై చేస్తున్నారు ట్రైనర్స్. బట్ నుషిక ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ వల్ల అది షూస్ కూడా వేసుకోవట్లేదు. సో మా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ అది ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చెప్పినట్టు ట్రెడ్మిల్ అదే ఆన్ చేసుకొని వాక్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో వన్స్ ఆ టార్గెట్ అచీవ్ అయిన తర్వాత దాన్ని స్లోగా సెన్సరీస్ ఓవర్కమ్ చేసి షూస్తో పాటు నడిపిద్దాం అని చెప్పేసి మేమైతే చూస్తున్నాము. 99, 1000. Very good. సో ఇక్కడ ఏంటంటే నూకి అంటే ఏమంటారు టార్గెట్స్ పెడుతున్న అంటే చేస్తున్న కొద్దీ అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా రెయిన్ఫోర్సర్స్ అనేవి మారిపోతూ వస్తున్నాయండి. సో స్టార్టింగ్లో బాగా చిన్నగా ఉన్నప్పుడు నూకి చాలా చాలా ఇష్టమైన రెయిన్ఫోర్సర్ ఏంటంటే స్లైమ్ అనమాట. స్లైమ్ కానీ క్లే కానీ తర్వాత టెరుపాటిక్ పుట్టి అని ఉండేది అనమాట. కైనెటిక్ పుట్టి అని కైనెటిక్ శాండ్ ఇలాంటివి నూకి చాలా స్ట్రాంగ్ రెయిన్ఫోర్సర్స్ అనమాట. అవి కంపల్సరీ ఇస్తేనే వర్కౌట్ చేసేది. సో స్లోగా అది ఏజ్ పెరుగుతున్న కొద్ది నవ్వొస్తుంది. ఇప్పుడు చూడండి ల్యాప్టాప్ కావాలన్నమాట మనకి. ల్యాప్టాప్ ఇస్ ద ఏమంటారు స్ట్రాంగెస్ట్ రెయిన్ఫోర్సర్ అనమాట ఇప్పుడు. సో ఇలాగా వీళ్ళకి ఏంటంటే మధ్యలో రెయిన్ఫోర్సర్స్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఫుడ్ ఇస్తారు రెయిన్ఫోర్స్మెంట్ కింద ఏబిఆర్ అని చెప్పి అనుకుంటారు. అది డిపెండ్స్ అండి. అందరు చిల్డ్రన్ ఫుడ్ మీద డిపెండ్ అవ్వరు, వాళ్ళ రెయిన్ఫోర్సెస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో రుషికాకి అట్ ప్రెసెంట్ ఈ ఏజ్లో దానికి ల్యాప్టాప్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెయిన్ఫోర్సర్ అనమాట. సో ఈరోజు మేము వచ్చాం కదా, సో ఆబ్వియస్గా ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ డ్రామా చేసేస్తుంది. యూజువల్గా అది ప్రాపర్గా చేస్తుంది. ఇంట్లో కూడా మంచిగా చేసేవి ఇక్కడ కొంచెం మమ్మల్ని చూసి ఇప్పుడు మా ఇద్దరం వచ్చాం కదా, సో డ్రామా చేస్తుంది అనమాట. సో అది కొంచెం దాని ఫోకస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు దానికి ఇది ఇష్టం కాబట్టి సో ఇప్పుడు రెయిన్ఫోర్సర్ కింద ల్యాప్టాప్ అయితే ఇస్తున్నారు. Okay, we are going to read about Republic Day. Republic Day. Republic Day. Okay, Nushika. Start reading, Nushika. You have to read properly. Republic Day. Slowly, properly. No, stand. No, you have to stand and read. Look at read. No, you have to We stand. celebrate. No. We Stand. celebrate Republic Day of 26th January. It's a national festival. Just the Republic Day teaches us to a place. Teachers Teaches to live in live in unity in unity a place
At India, All Indians. all Indians say celebrate Republic Day over the words. There was an oven in the gingerbread man. She broke the oven to cook. Soon the gingerbread man was cooked. The little old oven turned in the Him out. he out the oven. The gingerbread man jumped out of the door. Very good. Stop the gingerbread man. We shouted Shouted just a Little. little oven in the. I I want to eat for my tea. అలాగే నుషికాకి మనీ కాన్సెప్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారండి. డబ్బుల్ని లెక్క పెట్టి ఇవ్వడము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 కౌంట్స్, 5 కౌంట్స్, 10 కౌంట్స్లో నేర్పించారనమాట. సో జస్ట్ లైక్ దే హ్యావ్ టాట్ హర్ మల్టిప్లికేషన్స్ అనమాట. సో మనీ కౌంటింగ్ కూడా నేర్పించారు. సో మనీ కాన్సెప్ట్ కూడా నుషికాకి ఉంది. అంటే మరీ వైడ్ కాన్సెప్ట్ ఉందని చెప్పను కానీ బట్ అట్లీస్ట్ తన కౌంటింగ్ అండ్ గివింగ్ సర్టెన్ నెంబర్ అనే ఐడియా అయితే ఉందన్నమాట. అలాగే మల్టిప్లికేషన్స్ కూడా ఇదివరకు చాలాసార్లు నేను హోంవర్క్లో దానికి చూపించాను 2-3 టైమ్స్. ఎవరికన్నా క్లియర్గా ఎలా చేస్తుంది అనేది చూడాలనుకుంటే మీరు ఆ వీడియోస్ని రిఫర్ చేయొచ్చు. నుషికాకి ఏంటంటే క్లాస్ రూమ్ సెటప్ లాగా కొంతమంది పిల్లలు అంటే ఆ రోజు అవైలబుల్గా ఉన్న కిడ్స్ని బట్టి గ్రూప్ సెషన్స్ కూడా చేయిస్తారండి. అంటే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ని కృత్రిమంగా వీళ్ళు క్రియేట్ చేస్తారనమాట. ఒక బోర్డు పెట్టి టీచర్ లాగా ఒక ట్రైనర్, ఒక టీచర్ లాగా పిల్లలందరూ అటెండెన్స్ తీసుకుంటున్నట్టు, వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తున్నట్టు, చెప్పిన హోంవర్క్ని బోర్డు మీద నుంచి బుక్లో కాపీ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు మేబీ చాలామంది పేరెంట్స్కి కామన్గా ఒక క్వశ్చన్ రావచ్చు, ఎన్ని చేస్తుంది కదా మేడం నుషిక, మీరు ఎందుకు తను ఇంకా నార్మల్ స్కూల్లో వేయలేదు అని చెప్పేసి. సో మీరు త్రూఅవుట్ ద సెషన్ గమనిస్తున్నట్లయితే నువ్వుకి ఎన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. సో దాని అటెన్షన్ స్పాన్ అనేది చాలా ఏం చెప్పాలి అంటే మీరు చూస్తుంటే టిక్స్ లాగా చేస్తుంది. అంటే ఫర్ ఎవ్రీ 1 minute ఒక టిక్ లాగా బిహేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తుంది అనుకోండి, ఒక 1 minute వరకు మాట్లాడుతుంటే 1 minute కూడా కాదు, ఒక 15-30 seconds మాట్లాడుతుంది అనుకోండి, డిస్ట్రాక్ట్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది, లేకపోతే ఇంకేదో మాట్లాడుతుంది ఇలాంటివి. లేదంటే ఇప్పుడు కూర్చుంటుంది కంటిన్యూస్గా ఒక 40 minutes 30 minutes నుంచి కూర్చోలేదు, మధ్యలో దానికి మూమెంట్స్ ఉండాలి, అటు ఇటు మూవ్ అవ్వడం. సో ఇలాంటివన్నీ మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళినప్పుడు మీరు రెగ్యులర్ స్కూల్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ కుదరవు అనమాట. సో ఇక్కడ ఎలాగో అది అకాడమిక్స్ చేస్తుంది, మిగిలిన మీరు చూసారు రకరకాల విషయాల్లో కూడా దానికి అటెన్షన్ దొరుకుతుంది, 1-to-1 పర్సనల్ అటెన్షన్. కాబట్టి మేము స్కూల్ ఆఫ్ చేయకుండా సేమ్ ఎన్విరాన్మెంట్ని మేము ఇక్కడ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తాం అనమాట, స్కూలింగ్ ఎన్విరాన్మెంట్ని. సో అందుకని నేను స్కూల్కి అయితే నేను నుషికాని ఆఫ్ చేయలేదండి, ఇక్కడే కంటిన్యూ చేస్తాను. Nushika. Good afternoon. Look at Deepika ma'am. Good afternoon. Good afternoon. Good afternoon, Meghnath. Okay, greet yourself. Can Meghnath stand up? Say, greet your friends. Hi. Hi, Nushika. Say hi. Hi, Meghna. Very good. Sit. Nushika, can you stand and greet your friends and teachers? No, greet you. Say hi. 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 Hi, Meghnath. Hi, Meghna. Very good. Look here. Hi, Deepika ma'am. Next. Hi, Mala. Very Hi. good, girls. Okay, So all the sit on Nushika, chair. sit. Let's do attendance. Nushika. Yes, ma'am. Very good. Meghnath. Very good. What day is today? Tuesday. Very good. What did you eat for lunch? I had rice and egg fry. Wow. Aki. Very good. And Meghnath, where do you live? Bangalore. Where do you live? Nushika, look here. Where do Meghnath live? Bangalore. Bangalore, yes. Let's do the story. Wait. Okay, can you arrange the cards, Nushika? Arrange the cards. Dog a public school play the work. Saturday started right. School play in order. Dog a public squirrel. Okay, now, no. Can you tell me the story loudly? Dog a public school play the work.
Silent is silent. Rain, squirrel, fairy, the water. The dog is squirrel. Help the Okay. squirrel. Okay, Nanu, tell me who are playing with the ball. Squirrel and puppy. Okay, what happened suddenly? Rainy. No? Very nice. Who fell in the water? Squirrel. And who helped the squirrel? Puppy. Very good. Give me high five. Which color you want? Green. Make it yellow. Okay, now the rules of the game is we have to roll the dice and we have to put on the board and we have to count the dots and we have to keep the coin. Okay? Now whose turn? Nushika's turn. You have to raise your hand. No. Whose turn? Raise your hand, no? Raise your hand. Raise a hand. Nushika's turn. Take no. Roll the dice. Very good. Oh. Very good. Megu, it's your turn. Yay. How much, Megu? 1. Okay, give this to Nushika. Say take. Wow. Okay, no. Can you pass it for the Meghanath? Give it to Meghanath. Give it to Meghanath. Say, take Meghanath. Say, take. Take Megu. Roll the dice. 6. Very good. Megu, can you give it to Nushika? Say, take. Megu. Look here, Megu. Say, take. Oh no, you're getting 6. No. No. Come, let's count, darling. Come. You have to count. Come here. Come on, darling. Count. 1, 2, 3, 4, 5, 6, 18. 18. Very good. Nu is a good girl. ఇంకా ఫైనల్గా ఈరోజు అబ్జర్వేషన్ అయితే ఒక జుంబా సెషన్తో ఎండ్ అయితే చేశామండి. సో ఈ జుంబా సెషన్లో ఏంటంటే నుషికాకి ల్యాప్టాప్లో ఒక సాంగ్ పెట్టి సో ట్రైనర్ ఆ సాంగ్ని ఇమిటేట్ చేస్తూ వాళ్ళని డాన్స్ చేయమని ప్రోత్సహిస్తున్నారనమాట. సో యాక్చువల్గా ఇది వచ్చేసి గ్రూప్ యాక్టివిటీ అండి. యాక్చువల్గా ఈరోజు పిల్లలు తక్కువ మంది వచ్చారు. సో యాక్టివిటీకి ఎక్కువ మంది లేకపోవడం వల్ల ఇంకొక బాబుని మాత్రమే ఇన్వాల్వ్ చేశారు. లేదంటే ఒక 4 to 5 కిడ్స్ అయితే ఉంటారనమాట గ్రూప్ యాక్టివిటీలో. సో అదండి ఈరోజు నుషిక అబ్జర్వేషను. మేము ఈరోజు పర్టికులర్గా అబ్జర్వేషన్కి వెళ్ళి షూటింగ్ కూడా చేయడం వల్ల నువ్వు కొంచెం డ్రామా అయితే ఎక్కువే చేసింది. లేదంటే టార్గెట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తుంది అనమాట మేము ఆన్లైన్లో చూస్తున్నప్పుడు. బట్ ఓవరాల్గా ఈరోజు అంత మంచిగా అయింది. నువ్వు తల్లి అన్నీ బాగా పెర్ఫామ్ చేసిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఎప్పటి నుంచో ఈ అబ్జర్వేషన్ వీడియో మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి. ఇప్పటికైతే కుదిరింది. సో ఎవరికన్నా ఇందులో ఏదైనా ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అన్న ఆలోచనతోనే మేము ఈరోజు ఇదైతే పర్టికులర్గా వీడియో షూట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. సో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఎప్పుడు చెప్పేదే, వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.